హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లు మంచుకుంటారా? ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతో మన ఇండియా ఈ యొక్క ఉగ్రవాద మూకల పైన దాడి చేయడం మీద జరిగింది. ఈ జమ్మూ కాశ్మీర్లో 9 స్థావరాల పైన దాడి చేయడం అయితే జరిగింది. 9 ప్రాంతాలలో 9 ఎయిర్ స్ట్రైక్స్ అయితే జరగడం అయితే జరిగింది. ఈ యొక్క ఎయిర్ స్ట్రైక్స్లో దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఒక 30-40 మంది దాకా ఈ యొక్క స్థావరాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి కొంతమంది గాయాల పాడైనటువంటి విషయం అయితే నెలకొందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క విషయం మీద మీరేమంటారు? ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఈ యొక్క మిలిటరీ యాక్షన్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ బై 100% చెప్తున్నా. ఇంకొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఇండియా పాకిస్తాన్ వార్ కాదు. ఇండియాకి ఉగ్రవాద మూకలకి జరుగుతున్నటువంటి యుద్ధం. అంతేగాని ఇండియాకి పాకిస్తాన్కి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మనమైతే ఈ ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసి ఇండియా పోయి పాకిస్తాన్ మీద అటాక్ చేస్తుందని చెప్పేసి కూడా ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పాకిస్తాన్ నుంచి ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు డబ్బా కొట్టుకున్నారు. ఇండియా యుద్ధం చేస్తుంది మా మీదకి, ఇండియా ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటుంది, అట్లా ఇట్లా ఇది అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇండియా ఎక్కడ కూడా పాకిస్తాన్ మీదకి యుద్ధానికి పోతున్నాం అని చెప్పేసి కూడా ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ అనేది చెయ్యలేదు. మెయిన్గా మనం చూసుకున్నట్లయితే మన ఒక ప్రెస్ మీట్ కూడా మనం చూసాం నరేంద్ర మోదీ గారిది. అందులో ఏం చెప్పారు? ఈ యొక్క ఉగ్రవాద మూకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మేమైతే అంతం చేస్తామని కూడా చెప్పిండు. అర్థమైందా? అంతేగాని పాకిస్తాన్ మీద అటాక్ చేస్తామని కూడా ఎక్కడ కూడా చెప్పలే. ఇప్పుడు అఫీషియల్గా మనం చూసుకున్నట్లయితే కన్ఫర్మేషన్ ఏంటంటే సింపుల్, మన ఇండియన్ డిఫెన్స్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పోస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఈ జమ్మూ కాశ్మీర్ రీజియన్లో 9 ఉగ్రవాద స్థావరాల మీద అటాక్ చేయడం అయితే జరిగింది. అంటే లైక్ ఎయిర్ స్ట్రైక్స్ అయితే చేశాము, అక్కడ ఈ యొక్క స్థావరాలను అయితే నాశనం చేశామని చెప్తున్నారు. అంతే, అంతకు మించి ఏమీ జరగలేదు. అర్థమైందా? ఇక మరి ఇంకొక విషయంలో కూడా మనం ఈ జస్టిస్ జరిగింది అని చెప్పేసి కూడా వీళ్ళైతే ఒక పోస్ట్ అందులోనే జస్టిస్ జరిగింది అని చెప్పేసి పోస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది అని చెప్పేసి అనుకుంటున్నాను. అది చెప్పారు, కానీ అది ఈ యొక్క పోస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే జస్టిస్ జరగలేదని చెప్పేసి అంట. కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద మూకలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్ 100% చెప్తున్నా, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద మూకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నాశనం చేస్తే కానీ ప్రశాంతత రాదు. కంప్లీట్గా వెతికి అంగుళం వెతికి నాశనం చేయాలి. నాశనం చేస్తేనే ఈ యొక్క ఉగ్రవాదం మొత్తాన్ని కూడా కంప్లీట్ ఉగ్రవాదాన్ని మొత్తం కూడా మనమైతే నాశనం చేసినప్పుడే మన దేశానికి శాంతి కలుగుతుంది. అంతేగాని అక్కడ ఉన్నటువంటి మనకి లైక్ అక్కడ ఇప్పుడు పహల్గామ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి శాంతి అంటే లైక్ జస్టిస్ జరుగుతుంది. అది 100% చెప్తున్నా. అంతవరకు మాత్రం జస్టిస్ జరగదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక మరి పాకిస్తాన్ ఏం చెప్తుందంటే మాత్రం ఇక ఫస్ట్ ఏం చెప్పిందంటే మాత్రం ఇక్కడ ఈ ఎయిర్ స్ట్రైక్స్ అనేవి జరిగినాయి కదా, జరిగిన తర్వాత ఏం చెప్పిందంటే 3 మాత్రమే చనిపోయారు అని చెప్పేసి చెప్పింది. మళ్ళీ తర్వాత ఏం చెప్పిందంటే మాత్రం 8 మంది అని చెప్పేసి చెప్పింది. ఎందుకంటే మాత్రం ఇప్పుడు ఈ పాకిస్తాన్ పోయి యుఎన్ఎస్ఎస్ అంటే మన లైక్ అది ఉంది కదా ఒకటి దిక్కుమాలది, ఆ దిక్కుమాల సంతకు పోయి మా మీద అటాక్ చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్పేసి దాని మీద అక్కడ కంప్లైంట్ ఇస్తుంది అనమాట. అక్కడ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నది ఏ విధంగా క్లెయిమ్ చేసుకున్నారంటే మాత్రం ఈ పాకిస్తాన్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే మాత్రం ఈ జమ్మూ కాశ్మీర్ రీజియన్లో ఉగ్రవాద సంస్థలు లేవు, ఎటువంటి సంస్థలు లేవు, ఇది లేదు అది లేదు అని చెప్పేసి క్లెయిమ్ చేస్తుంది. అక్కడ సివిలియన్స్ మాత్రమే ఉన్నారని చెప్పేసి క్లెయిమ్ చేస్తుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ ఏం చెప్పింది, 3 అని చెప్పేసి చెప్పింది. అంటే లైక్ 3 సివిలియన్స్ మాత్రమే అంటే లైక్ అందులో చనిపోయారు అని చెప్పేసి చెప్పింది. దాని తర్వాత 8 మంది సివిలియన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు స్ట్రైక్స్ కనుక అంటే లైక్ అక్కడ జరిగినటువంటి అందులోకి పోయి అటాక్ ఎవరెవరు ఉన్నారో ఏం కథ ఎట్లా అయింది చెప్పేసి అందులో డీటెయిల్గా మనం ఇన్వెస్టిగేషన్ చేసినట్లయితే వాళ్ళు తెలిసిపోతారు కదా వాళ్ళు ఉగ్రవాదులు అని చెప్పేసి అటువంటి దోకరణిలో పోకుండా ఇక్కడ సివిలియన్స్ మీద దాడి చేస్తుంది ఇండియా అని చెప్పేసి చాలా రకాలుగా పోర్ట్రేట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? ఇక మరి ఈ యొక్క పాకిస్తాను ఇంకొక గమ్మత్ ఏంటంటే మాత్రం వాళ్ళు దాడి చేయలేదు, దాడి చేయకుండా కానీ ఎప్పుడో జరిగినటువంటి ఏదో వేరే ఒక వార్లో జరిగినటువంటి వీడియోలు తీసుకొచ్చి ఇండియా మీదకి మేము అటాక్ చేసాము, ఇలా చేసాము, అలా చేసామని చెప్పేసి ఒక వీడియోని వైరల్ చేస్తుంది అనమాట.
శాతగాని నా కొడుకులు శాతగాని లెక్క ఉండాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని చెప్పేసి అంటారు. ఇందుకే అర్థమైందా? మరి నీకు శాత కాదు, నీకు యుద్ధం చేయడానికి శాత కాదు, మరి శాత కానప్పుడు గిసొంటి కథలు పడు ఎందుకు రాబోయే నాకు అర్థంగా కడుగుతా. మళ్ళీ ఏమనంటే మా ఇండియానే ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని చెప్పేసి అంటారు. నీకు చేసిన దమ్ము లేదు, సత్తా లేదు, ఎందుకు రమైన నాకు అర్థంగా కడుగుతా. మూసుకొని సపడేగా వండక నాకు అర్థంగా కడుగుతా. ఏమి రమైన నాకు అర్థంగా కడుగుతా. ఊకే ముళ్ళును కోసినట్టు గొడవన్నారా నేను నాకు అర్థంగా కడుతా. ఎప్పుడో చెప్పినాం గారా, ఈ ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా నాశనం చేయరా వాటిని పెంచి పోషించకురా అని చెప్పేసి అంటే ఇన్నవా? ఇన్లే. నాశనం చేయకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు ఫండింగ్ చేసినాం, ఇంకోటి చేసినాం, వాళ్ళని పెంచి పోషించినాం. ఇప్పుడు మాత్రం చూసుకున్నట్లయితే మాకు ఏం సంబంధం లేదు, వాటికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటున్నావు. చిక్కు మనం ఉండాలి, నాకు అర్థంగా కడుగుతా. ఇవి అని చెప్పేసి మాట్లాడుతున్నావు. మరి ఇక నిన్నేమనాలా భయ్, నాకు అర్థంగా కడుతా. పాకిస్తాన్ మిలిటరీ మీద మనమైతే యాక్షన్ తీసుకోలేదు. ఆపరేషన్ సింధూర్ అన్నటువంటి ఈ యొక్క యాక్షన్ ఏదైతే ఉందో ఇది మాత్రం మీరు కనుక చూసుకున్నట్లయితే పాకిస్తాన్ మిలిటెంట్ మీద యాక్షన్ తీసుకోలేదు. ఇండియా పాకిస్తాన్ వార్ కాదు ఇది అని 100% చెప్తున్నా. మీకు ఇప్పుడు కొన్ని ఛానల్స్ కొన్ని దిక్కుమల్ల ఛానల్స్ అనేవి వస్తాయి. దిక్కుమల్ల ఛానల్స్ అనేవి వచ్చి ఇష్టం వచ్చినట్టు పోర్ట్రేట్ చేస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ మన తెలుగులో ఉన్నటువంటి పెద్ద పెద్ద క్రియేటర్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ న్యూస్ ఛానల్స్ అనేవి దరిద్రం. వాటిలో వచ్చినటువంటి మీరు ఆ న్యూస్ కనుక నమ్మిర్రు అనుకోండి మాత్రం 100% చెప్తున్నా మీరు ఇంకోటి అయిపోతారు. అవి ఫేక్ 100% చెప్తున్నా. ఫేక్ న్యూస్లు మాత్రం మీరు స్ప్రెడ్ చేయడానికి 100% ఉంటారు. అక్కడ పాకిస్తాన్ అయితే అటాక్ చేయలేదు, కానీ అటాక్ చేసినట్టు ఒక వీడియో వైరల్ చేస్తుంది కదా, ఆ వీడియోని తీసుకొచ్చి వీళ్ళైతే సొమ్ము చేసుకోవడం కోసం వాడుకుంటారు అన్నమాట. అర్థమైందా? దాని మీద మీరు అది నమ్మాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ఎక్కడ కూడా అటాక్ చేయలేదు. అటాక్ చేస్తే కనుక ఏమవుతుందో తెలుసు కదా, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది పాకిస్తాన్కి కూడా తెలుసు. అందుకని చెప్పేసి ఇటువంటి పగల్బాలు బలుగుతూ ఉంటుంది. అర్థమైందా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మన హైదరాబాద్లో, అదేవిధంగా చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైదరాబాద్లో, మనం విశాఖపట్నంలో ఇది మనకి మాక్ డ్రిల్స్ అనేవి జరుగుతాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇందులో ఏం జరుగుతుంది, ఏం కథ, ఎట్లుంటుంది, ఏంటనే విషయం అనేది కంప్లీట్గా మీరైతే నిన్న వీడియోస్లో మీరైతే చూసే ఉంటారు. అర్థమైందా? మరి నిన్నటి వీడియోస్లో అక్కడ మీరైతే చూసే ఉంటారు. మళ్ళీ నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అవసరం లేదని చెప్పేసి అనుకుంటున్నా. మరి ఇట్లయితే జరుగుతుంది. మరి మార్క్ డ్రిల్లో పాల్గొన్నటువంటి ఎన్సీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, నేను కూడా ఒకప్పుడు ఎన్సీసీ స్టూడెంట్స్నే భయ్, నాకు కూడా పోవాలని ఉన్నది, కానీ మనకు ఆప్షన్ లేదు. ఇప్పుడు మనది టర్న్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఏదైనా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు రావచ్చు అంటే మాత్రం నేను పోతా భయ్. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ ఫీలింగే వేరే. దేశం కోసం సర్వ్ చేస్తున్నామంటే అది ఫీలింగ్ వేరే ఉంటుంది. మేబీ అందులో కనుక పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాత్రం ఇటువంటి సర్టిఫికేట్లు ఉన్నారు కావచ్చు, అక్కడిక్కడ చేయాలంటే మాత్రం వేసుకుంటూ వెళ్ళిపోవడం మనం అంతే ఉంటుంది. మరి మినిమం ఉంటుంది, అందులో పార్టిసిపేట్ చేయాలి. ఎప్పుడు ఒకసారైనా దాన్ని నేర్చుకున్నందుకు దానికి ఒక పాత్ర పెట్టాలి అనేటువంటి ఒక ధోరణి ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది భయ్, వేరే లెవెల్. నాకు ఎన్సీసీ అంటే ఒక నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవరు కూడా మనం దాన్ని అండర్ ఎస్టిమేషన్ చేయడం వేరే లెవెల్లో ఉంటుంది భయ్. ఆ ఫీలింగే వేరే. దేశానికి సర్వ్ చేయడం అనేది ఆ ఫీలింగే వేరే లెవెల్. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ మార్క్ డ్రిల్స్ అనేవి నడుస్తాయి. ఈరోజు సాయంత్రం కరెంటు బంద్ ఉంటుంది, ఇంటర్నెట్ బంద్ ఉంటుంది, అన్నీ కూడా. ఇది మన హైదరాబాద్లో ప్రతి ఒక్కరు కూడా బంద్ ఉంటుంది. ఆ బంద్ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏం కథ అని చెప్పేసి కంప్లీట్గా మీకైతే నేర్పిస్తారు. మీరు వాటిని పాటించాలి. అది హైదరాబాద్లో ఒక్కదాంట్లో కాదు, మన ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణ మొత్తం, అదేవిధంగా విశాఖపట్నంలో జరుగుతుంది కదా, విశాఖపట్నంలో ఒక్కడికాడ జరిగితే కాదు, ఆ ఒక్క ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అటువంటి చర్యలు అనేవి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అది మాత్రం విశాఖపట్నం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సీకి దగ్గరగా ఉంటాయి. మనకి మిలిటరీ యాక్షన్స్ కూడా ఎక్కువగా జరిగే ఛాన్సెస్ అనేవి ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా కూడా అలర్ట్లో ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. తెలంగాణ కంటే కూడా మీరైతే ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు టీవీలో కనుక మీరైతే చూసుకున్నట్లయితే మీకు చాలా రకాలుగా చాలా విజువల్స్ అయితే కనిపిస్తాయి. వాటిని ఫాలో అవ్వాల్సిందే. అర్థమైందా? వాటిని ఫాలో కండి అంతే. మరి ఒక మిలిటరీ యాక్షన్ మీద, ఆపరేషన్ సింధూర్ అనేటువంటి యాక్షన్ మీద మీరేమంటారు? జస్టిస్ జరిగిందంటారా, లేకపోతే ఇంకోటి అంటారా అని చెప్పేసి లక్ష్మీలో కింద కామెంట్ అయితే చేసేయండి. నన్ను అడిగితే మాత్రం జస్టిస్ జరగలేదు, ఇంకా వెతికి దొల్లబడవాలి. అక్కడ ఉన్నటువంటి మొత్తం జమ్మూ కాశ్మీర్ మొత్తం ఎడారిలా మారిన పర్లే, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద మూకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నాశనం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నాశనం చేసిన తర్వాతే మనకైతే
ప్రశాంతత, మనకి ఒక జస్టిస్ జరిగినట్టు అంతే, అంతకు మించి ఇంకొకటి లేదు. అది 100% చెప్తున్నా. మరి ఇంకొక వీడియోలో మనం అయితే కలుసుకుందాం. వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ టాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. శ్రీ బాయ్.